హాయ్ అండి. ఈరోజు మనం గోధుమ రవ్వతో ఉప్మా చేసుకుందామా? ఇది హెల్త్‌కి చాలా చాలా మంచిది. వెయిట్ లాస్‌కి కూడా చాలా బాగా పనికొస్తుందండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టేసి 4, 5 టేబుల్ స్పూన్ల నూనె వేసిన తర్వాత ఒక 1/4 స్పూన్ ఆవాలు, ఒక 1/4 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు, పచ్చెనపప్పు, మినపప్పు అవన్నీ 2 నిమిషాల సేపు ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత జీడిపప్పు వేసేసుకోండి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసుకొని కచ్చాపచ్చాగా ఫ్రై అయితే చాలు, ఎక్కువ అవసరం లేదండి. 2 కరివేపాకు రెమ్మలు కానీ వేసుకొని ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఉప్మా రవ్వ వేసేసుకుందాం. 1½ గ్లాస్ తీసుకున్నానండి ఉప్మా రవ్వ. అదండి ఆ గ్లాస్తో అలా చేసుకొని 2 మినిట్స్ పాటు సిమ్లోనే ఫ్రై చేసేసుకోండి. బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లేట్లో తీసేసుకొని. ఇది వెయిట్ లాస్ వాళ్ళకి చాలా చాలా మంచిది. షుగర్ కానీ కంట్రోల్లో ఉంటుందండి. తినడం వల్ల వెయిట్ లాస్ మనం బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ కానీ తగ్గుతుందండి. తీసి పక్కన పెట్టేసుకుని అదే కడాయిలోకి అక్కడక్కడ ఉప్మా ముక్కలు ఉంటే ఏం పర్వాలేదండి. 4 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. నేను 1½ కప్పు ఉప్మా రవ్వకి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే బాగా ఉడకాలి కదా, కొంచెం లావు ఉంది కాబట్టి అందుకని అలా చేస్తున్నానండి. 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని నీళ్ళు బాగా తెల్లాలని, తెల్లిన తర్వాత మన ఉప్మా రవ్వని కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోండి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. అలా ఉడికే కొద్దీ అలా దగ్గర పడుతూ ఉండండి. ఈ ప్రాసెస్లోనే చేసుకోండి. ఉప్మా రవ్వ అనేది చాలా టేస్టీగా చాలా బాగా కుక్కుతుందండి. చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోతుందండి. చూడండి కలబెడుతుంటే ఎలా వస్తుందో. పిల్లలకి కానీ చాలా మంచిదండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.